అబ్బబ్బబ్బబ్బా! ఇగో గింతమంది ఏం చేస్తున్నారా ఈడ? ఆగో మన మహిషపట్నంలో మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా, గందుకే ఆడపడుచులు గట్లనే ఆడ ఇగో పెద్ద మనుషులు ఈ విధంగా టికెట్ల కోసము అందరు వెయిటింగ్లో ఉన్నారన్నమాట. అవును, ఎంతకు ఎక్కడా అని అనుకుంటున్నారా? మన మహిషపట్నంలో ఉన్నటువంటి కమలాజనింగ్ ఫ్యాక్టరీలో ఈ విధంగా కౌన్సిలర్ టికెట్ నాకు కావాలంటే నాకు కావాలని ఈ విధంగా అక్కడ అందరూ వచ్చిందన్నమాట. ఏ విధంగా నిలబడాలి, ఏ విధంగా ప్రజలకు చైతన్యం పరచాలి, ఏ విధంగా ప్రజల నుంచి ఓట్లను తీసుకోవాలి, అదేవిధంగా ప్రజలలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి స్కీమ్లను ఏ విధంగా తీసుకెళ్ళాలి, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు పేద మధ్యతరగతి వాళ్ళు లాభపడ్డరో ఆ విషయాలను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ తెలియపరిచి ఓట్లను మంచిగా అడిగి ఈ బైన్సపట్నంలో చైర్మన్ పదవిని కైవసం చేసుకోవాలని అక్కడ సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే సుదర్శన్ గౌడ్ గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నారాయణరావు పటేల్ గారు, విఠల్ రెడ్డి గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ సింధే ఆనందరావు పటేల్ గారు, బాషెట్టి రాజన్న మాజీ జడ్పీ వైస్ చైర్మన్ గారు, ఫారూక్ భాయ్ గారు, ఆసిఫ్ భాయ్ గారు, అదేవిధంగా అహ్మద్ భాయ్ గారు, శంకర్ చంద్రయ్య గారు, భాస్కర్ రెడ్డి గారు తదితరులు ఈ కార్యక్రమంలో అక్కడ పాల్గొని రాబోయే కాలంలో ఖచ్చితంగా ప్రతి గల్లీ గల్లీ నుంచి కౌన్సిలర్కు నిలబడాలి, కాంగ్రెస్ పార్టీ తరఫున సత్తా చూపెట్టి ఈ బైన్సపట్నంలో కాంగ్రెస్ జెండాను రెపరెపలాడించి ఇక్కడ చైర్మన్ పదవిని ఎట్టగైనా దక్కించుకోవాలని అక్కడ సూచించడం జరిగింది. అందుకే ఇక్కడ ఈ విధంగా కొన్ని వందల మంది వచ్చి ఈ విధంగా గుమ్మిగూడి ఆ కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసము ఆశిస్తున్నారన్నమాట. అందుకు గాను ఈరోజు ఇక్కడ నిర్వహించినటువంటి ఈ మీటింగ్లో చర్చ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగిందన్నమాట.